కులం చుట్టూ ఏపీ రాజకీయం గిరగిరా తిరుగుతోంది. కుల నాయకుణ్ణి కాదు జననాయకుణ్ణి అని పవన్ అంటుంటే ఆయనకు కౌంటర్లు వస్తున్నాయి. ఇంతకీ ఈ కులాల ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? కార్యకర్తలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పరిస్థితులు, కూటమిలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ సమీకరణాలపై ఎన్నో కమెంట్స్ చేశారు. తనను ఒక కుల నాయకుడిగా ముద్ర వేస్తున్న వారికి కౌంటర్స్ కూడా ఇచ్చారు. తాను కుల నాయకుణ్ణి కాదన్నారు. జననాయకుడిగానే ఉండాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతారు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతారు, ఈ క్యాన్సర్ ఉందా లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాను. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు. మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నువ్వేం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా కుల నాయకుడిని చెప్పాను అసలు ఎప్పుడన్నా నేను? అయితే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటుందన్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ. కాపు కులం పవన్ ని ఓన్ చేసుకుందన్నారు ఆయన. కులం మిమ్మల్ని ఓన్ చేసుకుంది, మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా కాదన్నా, కాపు కులం అనేది మిమ్మల్ని ఓన్ చేసుకున్న మాట వాస్తవం. కాపు కులం అనేది లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ రాజకీయ అరంగేట్రం చేసే అవకాశమే లేదు. కులం ఎవరైతే నేను ఓన్ చేసుకున్నారో మీరు కులాన్ని అంతర్లీనంగా మీరు ఓన్ చేసుకోవడానికి మీరు సంకోచించారు, వెనకబడ్డారు, నన్ను కులముద్ర వేస్తారని చెప్పి అని మీరు అనుకుంటున్నారు. కులాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయొద్దంటూ పవన్ కమెంట్ చేశారు. ఏ ఒక్క కులాన్నో నమ్ముకొని రాజకీయం చేయలేరన్నారు పవన్ కళ్యాణ్. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలను రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? కులం లేకుండా ఏపీలో రాజకీయం లేనే లేదన్నారు ఓవి రమణ. ఒక్కో పార్టీకి ఒక్కో కులం బలంగా ఉందన్నారు ఆయన. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా వైఎస్ఆర్సీపీ ఎవరిదంటే రెడ్లదంటారు, ఇది స్ట్రైట్గానే మాట్లాడుతున్నాం. టీడీపీ ఎవరిదంటే ఇంకో కులం అంటారు, పవన్ కళ్యాణ్ ఎవరిది జనసేన ఎవరిదంటే ఇంకో కులం అంటారు, ఎంఐ ఎవరిదంటే ఒక కులం అంటారు, డిఎంకే ఎవరిదంటే ఒక కులం అంటారు, బీజేపీ ఎవరిదంటే ఒక మతం అంటారు. ఇవి వాస్తవంగా మీరు తెలిసి చెప్పినా చెప్పకపోయినా ఇది వాస్తవం ఉండేది. మీరేమిట్లు అనే పదం తరతరాల నుంచి నరనరాన ఇంకిపోయింది. మనం ఎంత వద్దనుకున్నా నిత్యం ఎక్కడో ఒక చోట కుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇక ఏపీ రాజకీయాలైతే కులం అనే కంచుకోటల మీదే నిర్మాణమయ్యాయి. అందుకే రాజకీయంలో కులం అనేది ఎప్పటికీ హాట్ టాపికే.